హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అరే, ఈ ఆట వస్తువు భలేగా ఉంది కదా అని అనుకుంటాం, దీంతో ఆడుకుంటాం, ఉయ్యాల జంపాల అని పాటలు పాడుకుంటాం. కానీ ఇందులో మంచి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు దీన్ని న్యూటన్స్ క్రాడిల్ అంటారు. ఫైన్. సో ఇక్కడ అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం ఒక బాల్ని లాగా వదిలామనుకోండి, అటువైపు నుంచి ఒక బాల్ ఆసిలేట్ అవుతుంది. అలా కాకుండా రెండు బాల్ లాగా వదిలితే రెండు బాల్స్ ఆసిలేట్ అవుతున్నాయి. మూడు లాగా వదిలితే మూడు బాల్స్ ఆసిలేట్ అవుతాయి. సో దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఏంటండి? కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అండ్ ఎనర్జీ. ఫైన్. సో మనము ఈ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అంటే ఏంటో చూద్దాం. ఫైన్. దాని తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కన్జర్వేషన్ ఆఫ్ అసలు యాక్చువల్గా మూమెంటమ్ ఏంటి? Conservation of momentum అంటే conservation of momentum. The total momentum in the system remains constant. Momentum formula ఏంటండి? Mass into velocity. So what is the conservation of momentum? Initial momentum is equal to final momentum. ఫైన్. సో ఇక్కడ మనం ఒక బాల్ లాగ్ వదిలేమనుకోండి, ఒక బాల్ కంటూ, ఒక మెటాలిక్ బాల్ కంటూ దానికి మాస్ ఉంది. దాంతోపాటు మనం వదిలేటప్పుడు ఇట్ విల్ గోయింగ్ టు పికప్ సమ్ వెలాసిటీ కదా. సో ఒక మూమెంటంతో వెళ్ళి దానికి కొలైడ్ అవుతుంది. కొలైడ్ అయ్యి ఒక బాల్ నుంచి ఇంకో బాల్కి ఆ మూమెంటం ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. సో చివరి బాల్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దానికంటూ ఒక అడ్డు లేదు కాబట్టి అది ఏమవుతుంది? చివరి బాల్ ఆసిలేట్ అయిపోద్ది, ఇలా రైజ్ అవుతుంది. అలా కాకుండా మనము రెండు బాల్ లాగా వదిలేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మూమెంటం డబుల్ అవుతుంది. ఫైన్. సో అప్పుడు ఏమవుతుంది? ఆ డబుల్ మూమెంటము ఒక బాల్ నుంచి ఇంకో బాల్ కొలైడ్ అవుతూ ట్రాన్స్ఫర్ అవుతూ చివరిలో రెండు బాల్లను షిఫ్ట్ చేస్తుంది. మీరు గమనించవచ్చు ఇక్కడ. అలా మూడు చేస్తే మూమెంటం త్రిబుల్ అవుతుంది. ఫైన్. సో ఇలా మనము కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనే కాన్సెప్ట్తో దీన్ని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా కైనెటిక్ ఎనర్జీ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడ మనము కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ యూస్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటండి? ద ఎనర్జీ రిమైన్స్ విత్ ఇన్ ద సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాల్ టు ద అదర్ బాల్. ఫైన్. సో ఇక్కడ మనం ఒక బాల్ని వదలగానే అది ఒక వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ పికప్ చేసుకుంటుంది. అది వెళ్ళి ఇంకో కొలైడ్ అయ్యి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అవుతూ అలా వెళ్ళిపోతుంటుంది. ఫైన్. సో ఇక్కడ ఎలాంటి కొలిజన్స్ జరుగుతున్నాయి? ఎలాస్టిక్ కొలిజన్స్. సో ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్ సేమ్, అక్కడ లాస్ తక్కువ అండి. ఇక్కడ మెటాలిక్ బాల్స్ తీసుకున్నాడు, పర్ఫెక్ట్గా లాస్ తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ప్లాస్టిక్ బాల్స్ తీసుకున్నారు అనుకోండి, కొద్దిగా ఎనర్జీ లాస్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మెటాలిక్ బాల్స్ తీసుకున్నారు కాబట్టి పర్ఫెక్ట్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాన్ని ఏమంటారు? ఎలాస్టిక్ కొలిజన్స్ అంటారు. ద కొలిజన్స్ బిట్వీన్ ద బాల్స్ ఆర్ నియర్లీ ఎలాస్టిక్, మీనింగ్ మినిమం ఎనర్జీ లాస్ అంటూ తక్కువ ఉంది. అందుకని ఏమైంది? దెర్ ఇస్ అ ఎఫిషియంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ బాల్ టు ద అదర్ బాల్. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ. సో ద ఎఫిషియంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ త్రూ ద సిరీస్ ఆఫ్ బాల్స్. సో ఒక బాల్ నుంచి ఇంకో బాల్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ లాస్ట్ దాన్ని ఇలా షిఫ్ట్ చేస్తారు. ఫైన్. సో ఇలా మనం ఆట వస్తువుల్లో కూడా మనం ఫిజిక్స్ గమనించి ఫిజిక్స్ చదువుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకనే నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఫైన్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.